ఎస్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయకుడు అని చెప్పాలి. చాలా సింపుల్. ఎలిఫెంట్ హెడెడ్ డైటీ. ఎలిఫెంట్ హెడెడ్ డైటీ. డైటీ అంటే దేవుడు అని చెప్తాము. ఎలిఫెంట్ హెడెడ్ అంటే మనం తెలుగులో గజానన అని చెప్తాం కదా, వినాయకుడిని ఎలిఫెంట్ హెడెడ్ డైటీ అని చెప్తాం. ఓకే, చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలిఫెంట్ హెడెడ్ డైటీ. అండ్ ఆఫ్ కోర్స్ ద లార్డ్ వినాయక హ్యాస్ గాట్ 108 నేమ్స్. 108 పేర్లు ఉంటాయి. అవన్నీ కష్టం కొంచెం చెప్పుకోవడం. ఎనీవే, తర్వాత రిమూవర్ ఆఫ్ అబ్స్టాకిల్స్ అంటే మనకి చాలా మందికి అడ్డంకులు తొలగించడం, విఘ్నాలు అంటాం కదా తెలుగులో. విఘ్నాలు తొలగించే దేవుడు, కష్టాలు తొలగించే దేవుడు అని ఈజ్ బిలీవ్డ్ టు బి ఇన్ హిందూ మిథాలజీ, రైట్? మన హిందూ పురాణాల్లో అట్లనే చెప్పుకుంటాం, అట్లనే నమ్ముతాం. కాబట్టి రిమూవర్ ఆఫ్ అబ్స్టాకిల్స్, కష్టాలు తొలగించే దేవుడు, విఘ్నాలు తొలగించే దేవుడు అని చెప్తాం. ఓకే, వెల్, ఐడల్ అంటే ఏంటి? విగ్రహం. విగ్రహం తీసుకొస్తాం కదా, దాన్ని ఐడల్ అని చెప్తాము. ఎక్స్క్యూజ్ మీ. క్లే అంటే మట్టి. క్లే ఐడల్ అంటే మట్టి విగ్రహం. సో బెటర్ టు గో ఫర్ క్లే ఐడల్స్ బికాస్ ఇట్ ఈస్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. మనం ఎన్వైరన్మెంట్ ని కాపాడుకోవాలి. గాడ్ ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? వినాయకుని యొక్క మెయిన్ కాన్సెప్ట్ టు ప్రొటెక్ట్ ద ఎన్వైరన్మెంట్, టు ప్రొటెక్ట్ ద రివర్స్ అండ్ టు ప్రొటెక్ట్ ద పాండ్స్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? సో అందుకే మనం we should prefer clay idols, right? మట్టి విగ్రహం, క్లే ఐడల్. ప్యాండల్ అంటే మండపం. మనం వినాయకుని ఎక్కడైతే పెడతామో దాన్ని అంతా డెకరేట్ చేస్తాం కదా. వెడ్డింగ్ ప్యాండల్స్ అంటే పెళ్లి మండపం అని చెప్తాము. వినాయక ప్యాండల్ అంటే వినాయకుని మండపం అని చెప్తాం. ఓకే, సో ఇక్కడ ఏంటి? ప్యాండల్ అంటే మండపం. వెల్, ఇన్స్టాల్ అంటే విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టడం. విగ్రహాన్ని అక్కడ ప్యాండల్ లో పెడితే దాన్ని మనం ఇన్స్టాల్ చేయడం అంటాం కదా, రైట్? సో ప్రతిష్ఠించడం తెలుగులో చెప్తాం. ఇక్కడ ఇన్స్టాల్ అంటే విగ్రహాన్ని పెట్టడం ప్యాండల్ లో. సో డెకరేట్ ద ప్యాండల్ అంటే ప్యాండల్ ని మొత్తం డెకరేట్ చేయడం, ఇవన్నీ ఉంటాయి అఫ్ కోర్స్. తర్వాత హోలీ ఫుడ్. హోలీ ఫుడ్ అంటే ప్రసాదం. దీన్ని మనం ఆనవేరియం అని కూడా చెప్పొచ్చు, హోలీ ఫుడ్. వెల్, తర్వాత ఇక్కడ ఇన్వోక్ లైఫ్ ఇన్ ఐడల్స్ అంటే ఒక విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తుంటారు. అది ఎనీ విగ్రహం, కొత్తగా కట్టిన టెంపుల్లో అయినా కూడా, మన ప్యాండల్ లో పెట్టిన ఐడల్ కి అయినా ప్రాణ ప్రతిష్ఠ ఏదో మంత్రాలు చదివి, రైట్, చాంటింగ్ సమ్ స్లోగన్స్ అండ్ సంథింగ్ లైక్ దట్ చదివి ఏం చేస్తారు? ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ అంటే ప్రాణం పోయడం లెక్క చెప్తారన్నమాట. అది దాన్ని ఏమంటారు? ఇన్వోక్ లైఫ్ అంటే ఆ విగ్రహానికి లైఫ్ ఉండదు కానీ ఆ లైఫ్ తీసుకొస్తారు అని చెప్తారు. ఓకే, దాన్ని ప్రాణ ప్రతిష్ఠ అంటాం. ప్రొసెషన్ అంటే ఊరేగింపు. మనము 10th డే రోజు తీసుకెళ్తా ఉంటారు కదా, డే నెంబర్ కొంచెం చేంజ్ కావచ్చు, వాడేవర్, దాన్ని ఊరేగింపు. ప్రొసెషన్ అంటే ఊరేగింపు అని చెప్తాము. ఇమ్మర్షన్. ఇమ్మర్షన్ అంటే నిమజ్జనం. వి at the end of the festival we take the idols to the rivers and to the ponds nearest, right? అందులో మనం వేసేస్తాం, దాన్నే మనం నిమజ్జనం అని చెప్తాం. ఓకే, తర్వాత గాడ్ ఆఫ్ ఫార్చ్యూన్. గుడ్ ఫార్చ్యూన్ అంటే మంచి అదృష్టం తీసుకొచ్చే దేవుడు. గాడ్ ఆఫ్ వెల్త్, సంపద తీసుకొచ్చే దేవుడు. గాడ్ ఆఫ్ వెల్త్, సంపద తీసుకొచ్చే దేవుడు, రైట్? ఈ విధంగా చాలా రకాలుగా వినాయకుని గురించి చెప్తాము. చాలా పేర్లు ఉన్నాయి కూడా. ఆఫర్ పూజ అంటే పూజ చేయడం, రైట్? ఆఫర్ పూజ అంటే ఏంటి? పూజ చేయడం. ఇక్కడ చాంటింగ్ హిమ్స్ అంటే శ్లోకాలు చదవడం. చాంటింగ్ హిమ్స్ అంటే శ్లోకాలు చదవడం. అది వెల్ గైస్, ఇదంతా వొకాబులరీ పార్ట్. అఫ్ కోర్స్ ఇది కామన్, ఎవ్రీవన్ చెప్తారు, అది డిఫరెంట్ థింగ్. బట్ హియర్ స్టార్ట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ క్లాస్. ఏంటంటే మనం ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతుంటాం. డిడ్ యూ బై ద వినాయక ఐడల్ అంటే వినాయకుని విగ్రహం కొన్నావా? వేర్ డిడ్ యూ బై ఇట్? ఎక్కడ కొన్నావు? డిడ్ యూ బ్రింగ్ ద ఐడల్ టు ద ప్యాండల్? మండపానికి విగ్రహాన్ని తీసుకొచ్చినవా? డిడ్ యూ ఇన్స్టాల్ యువర్ ఐడల్ ఇన్ ద ప్యాండల్ అంటే మీరు విగ్రహాన్ని పెట్టారా? ఇట్లా చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఇవే మనం రోజు మాట్లాడుకోవాల్సింది. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ఫోకస్ చేయండి. No YouTube channel has ever taught about this and of course will never teach about this, but this channel is doing this for the first time. Well, we have installed the clay idol. మేము మట్టి విగ్రహం పెట్టినాం. We have installed the clay idol అంటే మేము మట్టి విగ్రహం పెట్టినాం. లేకపోతే we have set up the clay idol అని అడగొచ్చు ఈ విధంగా. Then which idol did you set up? మీరు ఏ ఐడల్ పెట్టిండ్రు? మట్టిదా లేకపోతే కెమికల్ వన్నా? ఈ విధంగా అడుగుతాం, రైట్? ఇక్కడ
విచ్ ఐడల్ డిడ్ యూ సెటప్, మీరు ఏ విగ్రహం పెట్టారు. వాట్ కైండ్ ఆఫ్ ఐడల్ డిడ్ యూ సెటప్ అని కూడా అడగొచ్చు. విచ్ ఐడల్ డిడ్ యూ సెటప్ అని కూడా అడగొచ్చు. మేం మాత్రం ఏంటి, వి సెటప్ లేకపోతే వి హ్యావ్ సెటప్ ద క్లే ఐడల్, అంటే మేము మట్టి విగ్రహం పెట్టినాం అని చెప్పడం. అట్లనే అవర్ ఐడల్ ఈజ్ బిగ్గర్ దాన్ యువర్స్, మీ ఐడల్ కంటే మా ఐడల్ పెద్దగా ఉంది. సో in every colony, in every street we are setting up idols, right? So this argument and this debate sparks between the two streets and between the two colonies, right? ఇట్లాంటి చిన్న చిన్న డిబేట్స్ నడుస్తుంటాయి. అఫ్ కోర్స్ గొడవలకి వెళ్లాల్సిన అవసరం లేదు. బట్ అవర్ ఐడల్ ఈజ్ బిగ్గర్ దాన్ యువర్స్, అవర్ ఐడల్ ఈజ్ టాలర్ దాన్ యువర్స్, మీ ఐడల్ కంటే మాదే పెద్ద ఐడల్. లేకపోతే ఇంకా ఇట్లా కూడా చెప్పొచ్చు మనం, ఇక్కడ సూపర్లేటివ్ కంపారేటివ్ డిగ్రీస్ కూడా నేర్చుకోవచ్చు. ఏంటంటే అవర్ ఐడల్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద టౌన్, అంటే ఈ టౌన్ లోనే మాది పెద్ద ఐడల్ అని చెప్తాం, మాదే పెద్ద విగ్రహం ఈ టౌన్ లో అని చెప్పడానికి, రైట్? వెల్ యువర్ ఐడల్ ఈజ్ ద స్మాలెస్ట్ ఇన్ ద టౌన్, అంటే మొత్తం టౌన్ లో మీదే చిన్న విగ్రహం అని చెప్పడానికి. అట్లనే అవర్ ఐడల్ ఈజ్ టాలర్ దాన్ యువర్స్, అంటే మీ ఐడల్ కంటే మాది పొడుగ్గా ఉన్న విగ్రహం అని చెప్తాం. మీ ఐడల్ కంటే మాదే పొడుగ్గా ఉంది అని చెప్పడానికి, మీ ఐడల్ కంటే మాది పెద్దగా ఉంది. అవర్ ఐడల్ ఈజ్ ద టాలెస్ట్, మాది టౌన్ లోనే పెద్ద విగ్రహం, పొడుగైన విగ్రహం. అవర్ ఐడల్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఐడల్ ఈజ్ సెటప్ ఇన్ ఖైరతాబాద్, ఖైరతాబాద్ లో పెద్ద విగ్రహం సెట్ చేస్తారు కదా ఇన్ తెలంగాణ, అట్లా చెప్తాం. ఓకే, సో అది దట్ ఈస్ వాట్. అండ్ హౌ బిగ్ ఈజ్ యువర్ ఐడల్, మీ ఐడల్ ఎంత పెద్దగా ఉంది అని అడుగుతున్నాం. హౌ టాల్ ఈజ్ యువర్ ఐడల్, అంటే మీ విగ్రహం ఎంత పొడుగుంది అని అడుగుతున్నాం. ఓకే, తర్వాత ఏంటి, ఈజ్ ఇట్ బిగ్గర్ దాన్ అవర్స్, మీ ఐడల్ మా ఐడల్ కంటే పెద్దగా ఉంటుందా, మీ విగ్రహం మా విగ్రహం కంటే పెద్దగా ఉందా. ఈజ్ ఇట్ టాలర్ దాన్ అవర్స్, అంటే మా విగ్రహం కంటే మీది పొడుగ్గా ఉందా. ఇట్లా అడుగుతాం క్వశ్చన్స్. ఇవన్నీ కూడా చాలా కన్వర్సేషన్ లో నడుస్తూ ఉంటాయి. మన కన్వర్సేషన్ లో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయండి, రైట్? నేర్చుకోవాలి. మా మండపం దగ్గర మనం టైం పాస్ చేస్తుంటాం, అప్పుడు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. వాట్స్ రాంగ్ దెన్? ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ హౌ టాల్ ద ఐడల్ ఈజ్, ఇది ముఖ్యం కాదు. విగ్రహం ఎంత పెద్దగా ఉంది ఎంత పొడుగ్గా ఉంది అనేది ముఖ్యం కాదు. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ వెదర్ యూ హ్యావ్ సెటప్ ద క్లే ఐడల్ ఆర్ నాట్. నువ్వు మట్టి విగ్రహం పెట్టినవా లేదా అనేది ముఖ్యం, కానీ విగ్రహం ఎంత పెద్దగా ఉంది ఎంత పొడుగ్గా ఉంది అనేది ముఖ్యం కాదు అని చెప్పడానికి ఇంత సింపుల్ గా చెప్పొచ్చు. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ హౌ బిగ్ ఆర్ హౌ టాల్ ద ఐడల్ ఈజ్, బట్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ whether you have set up the clay idol or not. Wow, so much English we can learn from Lord Vinayaka. Yeah, start learning anyway. So tarvata enti, when will you hold the auction of laddu? Laddu auction eppudu nirvahistaru, eppudu conduct chestaru ani kuda adugocchu. lekapothe when will you auction the laddu ani dani verb ga kuda use cheyochu. when will you auction the laddu, lekapothe when will you conduct the auction of laddu, right? ఈ విధంగా అడుగుతాం. తర్వాత ఏంటి, హౌ మచ్ వాజ్ ఇట్ ప్రైస్డ్ లాస్ట్ ఇయర్, హౌ మచ్ వాజ్ యువర్ లడ్డు ప్రైస్డ్ లాస్ట్ ఇయర్, అంటే పోయినసారి మీ లడ్డూకి ఎంత వచ్చింది అని అడుగుతాం. ఇవన్నీ చాలా బేసిక్ అండ్ లైవ్లీ ఎగ్జాంపుల్స్, రైట్? ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద గ్రౌండ్. యా, వెల్ తర్వాత వెన్ ఆర్ యూ గోయింగ్ టు ఇమ్మర్స్ యువర్ ఐడల్, ఎప్పుడు నిమజ్జనం చేయబోతున్నారు మీ విగ్రహాన్ని అని అడుగుతాం, రైట్? వీఆర్ ప్లానింగ్ టు ఇమ్మర్స్ అవర్ ఐడల్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో, మేము రేపు లేదా ఎల్లుండి ప్లాన్ చేస్తున్నాం. వెన్ ఆర్ యూ గోయింగ్ టు ఇమ్మర్స్ యువర్ ఐడల్, ఎప్పుడు నిమజ్జనం చేయబోతున్నారు. తర్వాత ద లాస్ట్ క్వశ్చన్, డిడ్ యూ ఇమ్మర్స్ యువర్ ఐడల్, అంటే మీరు నిమజ్జనం చేసిర్రా. వి డిడ్ నాట్ ఇమ్మర్స్ అవర్ ఐడల్, మేము ఇంకా నిమజ్జనం చేయలేదు, మీరు చేసిర్రా, ఇట్లా. సో గైస్, దిస్ ఈస్ వాట్ ఫ్రమ్ లార్డ్ వినాయక, ద ఎలిఫెంట్ హెడెడ్ గాడ్. అండ్